అందరికీ నమస్కారం. సూది దారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో పదుల నోట్లు దండ ఎలా కట్టాలో నేర్చుకుందాము. ఈ నోట్ల దండ ఎలా కట్టాలో నేనైతే మీకైతే వివరంగా చెప్తాను. అంతేకాకుండా ఈ దండ ఏ దేవుడికి వేయాలి, ఎందుకు వేయాలి, వేస్తే ఫలితం ఏమిటి అనేది కూడా వివరంగా చెప్తానండి. ఇప్పుడు పదుల నోట్ల దండ కట్టాలంటే మనము 27 పదుల నోట్లు తీసుకోవాలండి. వీలైతే కొత్త నోట్లు తీసుకుంటే చాలా మంచిది. లేదు అంటే పాత నోట్లు కూడా వేయచ్చు. ఇలా అనమాట, ఇలా తీసుకోవాలి. వైట్గా ఉన్న ప్రాంతంలోనే మనం గుచ్చితే ఈ నోట్లు అనేవి చెల్లుతాయి అన్నమాట. వేరే దగ్గర ఎక్కడైనా మనం గుచ్చి వేసిన నోట్లు అనేవి చెల్లవన్నమాట. అందుకని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా వెనక నుంచి గుచ్చాలన్నమాట. ఎందుకంటే ముందు నుంచి గుచ్చితే తిరగేసి వస్తుంది దండ. అందుకని ఇలా నోటుని వెనక్కి తిప్పి సూర్యదారం కొంచెం ఎక్కువే పెద్దదిగా తీసుకోవాలి. పెద్దదిగా తీసుకొని 27 నోట్లు పట్టే అంత పెద్దదిగా తీసుకొని గుచ్చాలన్నమాట. మళ్ళీ అటాచ్ చేయడం అనేది కష్టమవుతుందని నేను పెద్ద దారం అనేది ఎక్కువగా తీసుకున్నాను. ఇప్పుడు ఇలా వైట్గా ఉంది కదా నోటికి, అలా తిరగేసి ఇలా ఒకే సైడు అన్నీ ఇలా గుచ్చాలన్నమాట. నక్షత్రాలు 27 కదా, అందుకని 27 నోట్ల దండ అయితే నేనైతే వేస్తున్నాను. ఈ దండ అయితే వెంకటేశ్వర స్వామికి అయితే వెయ్యాలండి. ఆ స్వామికి వేసి మన మనసులో అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది. వేసేటప్పుడు స్వామికి అనుకొని వేస్తే తప్పకుండా నెరవేరుతుందన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నోట్లన్నీ వెనక్కి తిప్పి ఇలా గుచ్చిన తర్వాత ముందు నుంచి దండ వేయాలన్నమాట. అప్పుడు చాలా నీట్గా బాగా వస్తుంది. మీకు అర్థం కావడానికైతే నేనైతే ఇలా చెప్తున్నాను. వీడియోలో చూసినట్టు చేస్తే తప్పకుండా నోట్లు అనేవి గుచ్చడం అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఈ దండ స్వామివారికి వెయ్యాలి, వెంకటేశ్వర స్వామి వారికి వెయ్యాలి. ఇదే కాకుండా ముందు ఐదు నోట్ల దండ కూడా నేను వేశాను. ఇలా 5లు, 10లు, 20లు, 50లు, 100లు, 200, 500 ఇలా 7 వారాల దండ అనమాట. 7 వారాల స్వామికి పూజ చేసుకొని తేనె నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. మనసులో ఎటువంటి పెద్ద కోరికగా ఉన్నా, అంటే అమ్మాయికి పెళ్లి కావాలన్నా, లేదా అంటే ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, అలాంటి పెద్ద కోరికలైనా స్వామివారికి మొక్కుకొని తప్పకుండా నిష్టగా చేస్తే ఇదైతే తప్పకుండా నెరవేరుతుందండి. ఇలా 7 వారాల దండలు అయితే నేనైతే చేస్తున్నాను. ఇది 2వ వారం పూజ అనమాట. ఈ రోజుకి 10 నోట్ల దండ అనేది కడుతున్నాను అనమాట. 27 నోట్లు దండ ఇలా అయిపోతుంది, చూసారా? ఇలా కట్టాలి అనమాట దండ అంతా. ఇలా కట్టిన తర్వాత స్వామివారికి వేసిన తర్వాత ఈ నోట్లు అనేవి ఏం చేయాలి అనేది డౌట్ అయితే చాలామందికి అయితే వస్తుంది కదా. ఈ నోట్లన్నీ కలిపి మనం వాడుకోవచ్చండి. ఇంటి అవసరాలకి వాడుకోవచ్చు. మంచి పనులకి అయితే వాడుకుంటే ఇంకా మంచిది. ఈ మరుసటి రోజు ఒక సాటర్డే అయితే ఈ నోట్ల దండ అనేది స్వామివారికి వేసిన తర్వాత మరుసటి రోజు వరకు ఉంచి సండే ఈ దండ అయితే తీసేయచ్చు. తీసిన తర్వాత మనం ఆ నోట్లన్నీ మనం ఇంటికి అవసరాలకి వాడుకోవచ్చు. పప్పులు, ఉప్పులు అన్నీ కొనుక్కోవచ్చు. లేదా పిల్లల ఫీజు కట్టడానికి కానీ ఏదైనా మంచి పనులకు వాడుకుంటే చాలా మంచిది అనమాట. ఇలా వాడేసుకోవచ్చు అనమాట. మళ్ళీ నోట్లన్నీ మనము చూసారా, మన దండ కట్టడం అయితే అయిపోయింది. ఇది రివర్స్లో పెట్టి చూపించాను కదా, ఇప్పుడు చూడండి తిప్పి చూపిస్తున్నాను. ఇప్పుడు 10 నోట్ల దండ అయితే ఇలా వచ్చిందనమాట. ఇలాగే తిప్పితే ఇలా అవుతుంది. ఇదే స్వామివారికి ఇటుపక్కే వేయాలన్నమాట. రివర్స్లో దండ అనేది వేయకూడదు. కట్టడం అయితే రివర్స్లో మనం కట్టాలన్నమాట. చూసారా, ఇప్పుడు దండ అయితే స్వామివారికి అయితే వేశాను. మా ఫోటోకి అయితే నేనైతే ఇటు అటు ప్లాస్టర్లు పెట్టి అతికించి వేశాను అనమాట. ఈరోజు సంకష్టార చతుర్థి కావడం ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి స్వామివారికి అయితే తాంబూలం సమర్పించి, కొబ్బరికాయ, అరటిపళ్ళు సమర్పించి, తేనె అయితే నైవేద్యంగా సమర్పించానండి. అందులో ఒక తులసాకు వేశాను. తేనె నైవేద్యంగా సమర్పించి 108 మల్లె పువ్వులతో స్వామివారికి అష్టోత్తరం చేసుకున్నాను. విష్ణు సహస్రనామ పారాయణం చేశాను. తర్వాత ఇలా 10 నోట్ల దండ అనేది స్వామివారికి అయితే వేశానండి. శంకు చక్ర దీపాలు కూడా వెలిగించాను. ఇలా స్వామివారికి 2వ వారం పూజ అయితే ఇలా 10 నోట్లతో చేశాను. ఇలా 7 వారాల పూజ స్వామివారికి చేస్తే చాలా మంచిది. మనసులో అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది. అంతేకాకుండా స్వామివారికి అయితే 11 రకాల పువ్వులతో పూజ పెట్టానండి. అన్ని రకాల పువ్వులు అయితే పెట్టి పూజ అయితే చేసుకున్నాను. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.